దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని నేను గణపరుస్తున్నాను. ఈ దినమందు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 145వ కీర్తన 19వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. మీ కోరిక ఏంటో నాకు తెలియదు, కానీ ఈ వాగ్దానం చూస్తూ మీ కోరిక ఏదైనా దేవుడు ఆ కోరికను నిశ్చయముగా నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఆయన నెరవేర్చబోతున్నాడు. వారి మొర్ర విని వారిని రక్షించబోతున్నాడు. ఒకవేళ ఈ దినాల్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం నాకు చాలామంది ఫోన్లు చేస్తూ, అయ్యగారు ఇలా రాసాం డాడీ, ఇలా రాసాం ఎగ్జామ్, దానికోసం ప్రేయర్ చేయండి, అది ఇది అని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ నీ కోరిక ఏదైనా దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దానికంటే ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మొర్ర పెట్టే అనుభవం నీ జీవితంలో ఉండాలి. మహిమ చెల్లునుగాక. మొర్ర పెట్టే అనుభవం నీ జీవితంలో ఉండాలి. నువ్వు మొర్ర పెట్టాలి, ఖచ్చితంగా నువ్వు మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం. నువ్వు మొర్ర పెట్టగలిగితే మాత్రం దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ద్వారములను తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో ద్వారములను తెరవబోతున్నాడు. నువ్వు ఎంతైతే మొర్ర పెడతావో అలాంటి కోరికలన్నీ దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తూ నీ కోరికను, ఒకవేళ గృహం విషయంలో, అప్పుల విషయంలో, ఆ కొడుకు ఉద్యోగం విషయంలో, కూతురు యొక్క ఉద్యోగం విషయంలో, వివాహ విషయంలో, లేదా ఇంట్లో చిన్న చిన్న వస్తున్నటువంటి శోధనల విషయంలో నువ్వు కోరిక పడుతూ, ప్రభువా ఎప్పుడు తీరుస్తావు, ఏనాటికయ్యా ఈ కోరికలన్నీ నెరవేర్చబడేది, నీవే చెప్పే కదా హృదయ వాంఛలను తీరుస్తానని, ఎప్పుడయ్యా తీర్చేది అని ఒకవేళ నువ్వు ఆశపడుతూ ఆధారపడుతున్నావేమో, అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, అతి త్వరలో దేవుడు ద్వారములను నీ కొరకు తెరవబోతున్నాడు. నువ్వు ఉదయకాలమే మొర్ర పెడుతున్నావు చూడు, రాత్రి వేళ మొర్ర పెడుతున్నావు చూడు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి కూర్చొని నా దేవా నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని ఏడుస్తున్నావు చూడు. ఇదిగో నువ్వు ఏడుస్తున్న కన్నీరును దేవుడు చూచి ఊరుకునే దేవుడు కాదు. అతి త్వరలో సమస్త ద్వారములను నీ కొరకు తెరవబోతున్నాడు. అతి త్వరలో సమస్త డోర్స్ని నీ కొరకు ఓపెన్ చేయబోతున్నాడు. మూయబడిన ద్వారములు నీ జీవితంలో యేసు నామములో తెరవబడబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నిశ్చయముగా నమ్మదగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నీ కోరిక ఏదైనా ఆయన నీ కోరికను నెరవేర్చి స్థిరపరచబోతున్నాడు. ఈ దినాల్లో చాలామంది దుఃఖపడిపోతున్నారు. కోరికలు నెరవేరలేదని, ఇంట్లో సమస్యలు తీరటం లేదని, కుటుంబంలో అప్పుల సమస్య తీరటం లేదని, ఏంది శోధనలు, ఏంది బాధలని చాలామంది అనుకుంటున్నారు. కానీ చాలామందికి లేనిది ఒకటే, ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం లేక చాలామంది పడిపోతున్నట్లుగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా ప్రార్థనా జీవితం లేక పడిపోతున్నారా? దయచేసి దేవుని సన్నిధిలో మీ ప్రార్థనా జీవితాలు సరిచేసుకోండి. మీ బలిపీఠాలను తిరిగి కట్టండి. మీ ప్రార్థనా జీవితంను మరలా తిరిగి కట్టండి. పెనుయేలు అనుభవం దగ్గర ఆ యొక్క యాకోబు ఎలా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడో అలా మీరు మొర్ర పెట్టండి. అతి త్వరలో మూయబడిన ద్వారములన్నీ దేవుడు మీ కొరకు తెరవబోతున్నాడు. కాబట్టి నేను వారి కోరికను తీర్చబోతున్నాను, వారి మొరను ఆలకించి వారిని నేను రక్షించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా దేవుని కృప మీతో ఉంది. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా వారి జీవితాల్లో వారి కోరికల నెరవేర్పు కొరకు, వారి కుటుంబాల కోరికల నెరవేర్పు కొరకు వారు ఏడుస్తూ బాధపడుతూ వేదన పడుతున్నారో, యేసు నామములో వారి జీవితాల్లో నీ అద్భుతము జరుగునుగాక. మూయబడిన ద్వారములన్నీ యేసు నామములో తెరవబడునుగాక. హల్లెలూయా. ఇప్పుడే నీ కోరికను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వారి కోరికలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వారి ఎడల మీరు వాంఛించిన వాంఛను యేసు నామములో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన అంధకార దురాత్మ సమూహములను యేసు నామములో బంధిస్తున్నాం. ఇప్పుడే తగిన శక్తిని మీరు అనుగ్రహించి మీ కృప ద్వారా ముట్టమని ప్రార్థిస్తూ యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయముగా ప్రభు కృప మీతో ఉంది. ఖచ్చితంగా కలవరపడద్దు. దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు మీతో ఉన్నారు.